వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ రవ్వ దోశ అండి. ఇది చాలా సులభంగా ఈజీగా తయారు చేసుకునే రెసిపీ. ఇది బ్రేక్ఫాస్ట్. ఇది మనం ఏం లేదండి, వీటికి మన ఇంట్లో ఒకవేళ ఈరోజు పిండి మనం రెడీ చేసుకోలేదే రేపు పొద్దున దోశకని లేకుండా ఏ పిండ్లు ఇంట్లో లేకపోయినా కూడా చాలా సింపుల్గా ఉప్మా రవ్వతో తయారు చేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నేను. ఇందుకు కావాల్సిన పదార్థాలు: 1 కప్పు ఉప్మా రవ్వ అండి, దాన్నే సూజీ అంటాం కదా. 1 కప్పు రవ్వ తీసుకున్నాను. ఆ కప్పుకి 1/2 కప్పు మైదా, 1/2 కప్పు బియ్యం పిండి, 2 పచ్చిమిర్చి అలా సన్నగా తరిగి పెట్టుకున్నాం, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నాను, జీలకర్ర 1 స్పూను, 1 ఆనియన్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా. ఇవేనండి పదార్థాలు. మనం ఇప్పుడు చూడండి, బౌల్లో ఉప్మా రవ్వ పోసుకున్నాం, తర్వాత బియ్యం పిండి వేసాను, తర్వాత మైదా, మొత్తం 3 పిండిలు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ను, తర్వాత జీలకర్ర చేసుకుంటే చాలా బాగుంటుందండి, ఆరోగ్యానికి మంచిది. తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, కలుపుకొని ఇప్పుడు టేస్ట్ కావాలంటే ఏం వేయాలి, మనం సాల్ట్ కలుపుకోవాలి, తగినంత సాల్ట్. ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం అలా కలుపుతానండి. కలిపి ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకోవాలి కదా. అంటే 1 కప్పుకి 4 కప్పులు, ఈ 4 కప్పుల నీళ్లు కొలత పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మొత్తం ఆ వాటర్ పోసి గరిటెతో కలిపేస్తానండి. ఇది ఉండలు లేకుండా, అదే గడ్డలు ఉండలు లేకుండా శుభ్రంగా నీట్గా కలిపేసుకోవాలా. ఇలా ఈ రవ్వ దోశకి మనం పల్చగా ఉంటేనే బాగుంటుందండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ అలా బాగా మనం పల్చగా వచ్చేటట్టే ఈ కొలత ప్రకారం వేసుకోవాలా. వేసుకొని మనం పక్కన పెట్టి ఒక 1/2 అవర్, అంటే 1 అరగంట సేపు మూత పెట్టి నానబెట్టి పెడతానండి. అలా ఒక 1/2 అవర్ నానింది ఈ రవ్వ అంతా. ఇప్పుడు చూడండి, ఇలా కలుపుకునేటప్పుడు మనకు అర్థమైపోద్ది, మన దోశ పిండి కన్నా ఇది పల్చగా ఉండాలండి. ఇది రవ్వ దోశ వరకు ఎంత పల్చగా ఉంటే అంత బాగా మనకి దోశలు క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉంది కదా. ఇప్పుడు మనం స్టవ్ పైన పాన్ పెట్టి, అదే దోశ రేకు పెట్టానండి, పోసి చూడండి దాని మీద ఎలా పోస్తున్నానో ఈ విధంగా పల్చగా అండి, అలా 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 వేసేయడమే. చూడండి, వేసేసిన తర్వాత 4 వైపులా అలా మొత్తం పిండి పోసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత రవ్వ దోశ మాత్రం మన దోశల కన్నా కొంచెం సేపు ఎక్కువసేపు వేగతాయండి. ఇప్పుడు చూడండి, లైట్గా ఆయిల్ వేసాను, కొంచెం టైం తీసుకుంటుంది. చూడండి, అలా ఎర్రగా బాగా కాల్చుకోవాలండి. చూడండి ఎట్ట వచ్చిందో, చూస్తుంటేనే నోరూరేలాగుంది కదా. ఆ విధంగా మనం రవ్వ దోశని తయారు చేసుకోవాలండి. చూడండి, తీసి పక్కన పెడతాను. ఇదే విధంగా మిగతా దోశలన్నీ దోశ పెనం మీద వేసేస్తానండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. చూడండి, రవ్వ దోశలు రెడీ అయిపోయాయి. చాలా ఈజీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. ఒకటే దోశలో ఇడ్లీలని కాకుండా మనకి హోటల్ స్టైల్లో ఇలా ఎప్పుడన్నా మనకు కావాలనుకున్నప్పుడు అప్పుడప్పుడు తయారు చేసేసుకోవచ్చండి ఇది అప్పటికప్పుడు. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.